ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం సెకండ్ లైన్ లో, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టుందంట. అంటే ఆ కొంచెం బుద్ధిహీనత ఎంత ప్రమాదకరమైందో, ఘనతనే జ్ఞానాన్ని తేలగొడుతుందని. కొంచెం బుద్ధిహీనత దానివల్ల జ్ఞానము ఘనతను అవి తేలగొట్టేసి మనిషిని నష్టపరుస్తాయి అనేది మనకు వాక్యం ఇక్కడ అర్థమవుతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలని ఒకసారి మనం పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఆయన 69వ అధ్యాయము 69వ కీర్తన 5వ వచనంలో అంటాడు, దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. దావీదు జీవితంలో ఒకే ఒక బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనతను బట్టి ఇది బత్షెబా విషయంలో ఆయన చేసిన తప్పటడుగు. బత్షెబా విషయంలో ఆయన బుద్ధిహీనతకి అవకాశాన్ని ఇచ్చినందువల్ల మరి దేవుని బిడ్డలారా, ఆయన ఎంత నష్టపోయాడంటే, ఆయన కేవలం కొన్ని నిమిషాలు ఒకవేళ సంతోషాన్ని అనుభవించాడేమో కానీ ఎంత నష్టపోయాడు, దాని గుండా ఎంత కన్నీరు కార్చాడు అనంటే, ఆ బుద్ధిహీనతను బట్టి కుటుంబంలో కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు, పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు. ఆ బుద్ధిహీనత ఎంత ప్రమాదకరమైందో మనకు వాక్యం ఇక్కడ అర్థమవుతోంది మనకి. ఎందుకంటే దేవుని ఆజ్ఞనే అతిక్రమించాడు ఆయన. వాక్యం అంటుంది, నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనా, అతని దాసునైనా, అతని దాసినైనా, అతని ఎద్దునైనా, అతని గాడిదనైనా, నీ పొరుగువాని దగు దేన్నైనా ఆశింపకూడదు అని చెప్పారు. కాబట్టి పొరుగువానిది ఏది ఆశించకూడదు. దావీదు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని తెలిసినప్పటికీ తెలిసి పొరుగువాని భార్యను ఆశించాడు. అందుకనే అంతగా నష్టపోయాడు. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం ప్రసంగి 2వ అధ్యాయము 13వ వచనంలో మరి సొలొమోను అంటాడు, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉంది? చీకట్లో అసలు ఏం కనపడదు. చీకటి జీవితాల్లో ఏమాత్రం కూడా విలువ ఉండదు. కానీ అదే వెలుగుకి ఎంతగా అందరూ కోరుకుంటారు, అందరూ ఇష్టపడతారు. అదే విధంగా బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం. ఆయన జీవితంలో మరి జ్ఞానవంతుడే, దేవుణ్ణి అడిగి జ్ఞానం పొందుకున్నాడు. కానీ ఆ జ్ఞానము అందరికంటే నాకు జ్ఞానం ఉంది, అందరికంటే నేను మేధావిని అనుకున్నాడు. కానీ పరలోక జ్ఞానం ఉందని ప్రభువుని అడిగితే ఆయన ఇస్తానన్నాడు. యాకోబు రాసిన పత్రికలో 1:5 అన్నాడు, మీకు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమన్నాడు, అడిగితే నిశ్చయంగా ఇస్తానన్నాడు. కాబట్టి అడిగితే నిశ్చయముగా ఇస్తానన్న జ్ఞానాన్ని ఆయన అడగకుండా, నేనే జ్ఞానవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు, నాకంటే ఎవరు కూడా మేధావులు కాదనే అలాంటి మనస్సు వల్ల ఆయన ఎంతగా అంటే, ప్రభువుని అడగకుండా పరలోక జ్ఞానం రాదు, ప్రభువుని అడగకుండా ఆయనకి ప్రభు అందుబాటులోకి రాడు. కానీ అడిగి పొందుకున్న పౌలు గారు ఆయన మనకు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు,
నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తముగా నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. అంటే ప్రభువుని సంపాదించుకునే దాని కొరకు తనకు ఏదైతే మరి ప్రయోజనకరంగా ఉందో, మేలుకరంగా ఉందో దానంతటినీ నష్టపోయాడు. అది ఆస్తి కావచ్చు, కుటుంబం కావచ్చు, పేరు కావచ్చు, ఏమైనా కావచ్చు. నా ప్రభువుని నేను సంపాదించుకోవాలని ఆయన అన్నిటినీ నష్టపోయి ప్రభువుని క్రీస్తుని నేను సంపాదించుకున్నా. ఈ అనుభవం ఎంత గొప్ప అనుభవం. లోకానికి జ్ఞానవంతుడని పిలువబడిన సొలొమోను జీవితంలో అలాంటి అనుభవం లేదు. ప్రభువునే తెలుసుకోకుండా, పరలోకమే తెలుసుకోకుండా ఆయన జీవితం ముగించేశాడు ఒక గొప్ప జ్ఞానవంతుడు. కానీ పౌలు గారు అన్నాడు, క్రీస్తుని సంపాదించుకునే దాని కొరకు సమస్తాన్ని కూడా నష్టపరుచుకున్నాం. అవును, మనకు క్రీస్తుని సంపాదించుకోవాలంటే అది ఊరికే కాదు. ప్రభువు కోసం అన్న ఆశ ఉండాలా, ఆసక్తి ఉండాలా, ప్రభువు కోసం ఆయన పరుగు ఉండాలా. అప్పుడు మనకు ప్రభువుని మనం సంపాదించుకోగలం. కానీ ఊరికే అలా మనకు వీలు కాదు. అప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మోషే ఉన్నాడు. మోషే చాలా గొప్ప పరిచర్య. మరి 20 లక్షల మంది ప్రజల్ని నడిపించడం అంటే చిన్న పరిచర్య కాదని. అంత గొప్ప పరిచర్య చేశాడు ఆయన. అంత గొప్ప పరిచర్య చేసినటువంటి మోషే జీవితంలో ఆయన ఒక సందర్భంలో ప్రజలంతా విసిగిస్తున్న సందర్భంలో ఆయన ఏం చేశాడు? ప్రభు అన్నాడు, నువ్వు బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది అంటాడు. కానీ ఆయన ఆ విసిగించినటువంటి ప్రజల్ని, ద్రోహులారా ఇదిగో చూడండి అని కర్ర తీసుకొని బండను కొడతాడు. ఆయన బండను కొట్టినప్పుడు నీళ్ళైతే ప్రవాహంగా వచ్చింది. కానీ ఆయన చేసిన తప్పిదానికి ఎంత నష్టపోయాడో తెలుసా? మరి ఆయన అన్ని సంవత్సరాలు అరణ్యంలో ప్రజలందరినీ నడిపించినప్పటికీ అసలు గమ్యం చేరుకోలేక, కనాను అనేది కంటితో దూరం నుంచి చూసాడే గాని అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఆ సమృద్ధిని, సంతోషాన్ని, ఈ లోకంలో దేవుడిచ్చే ఆ గొప్పను చూడలేకపోయాడు మోషే జీవితంలో. ఎందుకు? ఆ చిన్న తప్పిదం, ఆ చిన్న బుద్ధిహీనత ఆయన్ని అది దూరం చేసేసింది. అప్పుడు దేవుని బిడ్డలారా, నోవకు ఆ తరమంతటిలో నీతిమంతుడు. ఆ తరమంతా చెడిపోయింది. ఆ తరమంతటిలో నీతిమంతుడిగా దేవుని చేత గుర్తించబడ్డాడు. ఆ తరమంతా జలప్రళయం ద్వారా అంత నష్టపోయింది. ఆ కొత్త నూతన తరములో నోవకు ఏం చేశాడు? ద్రాక్ష తోటలు వేశాడు. ద్రాక్ష రసం తాగి వస్త్రహీనుడిగా పడిపోవన్నాడు. అయ్యో, ఎంత భయంకరం! ఒక నీతిమంతుడు మరి రెండవ తరంలోకి ప్రవేశించి కేవలం నోవ కుటుంబం మాత్రమే ఆ ప్రవేశానికి అర్హత పొందింది. అంత అర్హత పొందినటువంటి నోవకు మరి ఆయన తాగి ఆయన వస్త్రహీనుడై పడిపోయి ఉండటం పరిశుద్ధ గ్రంథం ఆయనలో ఉన్న బుద్ధిహీనతను మరి కనపరుస్తావాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, లోతు జీవితంలో మనకు వాక్యం చెప్తుంది, లోతు నీతిమంతుడయ్యుండి అనుదినము ఆయన హృదయం నొచ్చుకుంటున్నాడంట. వాక్యం చెప్తుంది, అనుదినము ఆ నీతిమంతుడు నొచ్చుకోవటం బట్టి అందుకే ఆ సొదొమ గొమొర్రాల్లో భయంకరంగా దేవుని ఉగ్రత రేగి అదంతా కూడా నాశనం అయిపోయింది. లోతు నీతిమంతుడే. ఆ నీతిమంతుడే ఏం చేశాడు? దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా తను సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, సొంత బుద్ధిహీనతను ఉపయోగించి ఆ పర్వతానికి వెళ్తానన్నాడు. పర్వతానికి వెళ్ళాడు. అపవాదికి స్థానం ఇచ్చాడు. ఎంత భయంకరం! 2 తరాలు, పాడైన తరాలు,
మరి హేయమైన తరాలు ఈ లోకానికి వచ్చేదానికి ఈ నీతిమంతుడు కారకుడయ్యాడు. దేవుని బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథం వీళ్ళందరి యొక్క బుద్ధిహీనతను ఇలా తీసుకుంటా వెళితే ఎన్నో తేటతెల్లం చేస్తుంది. వీళ్ళందరూ వారి కలిగిన బుద్ధిహీనతను బట్టి అన్ని బాగున్నాయి, అంత పర్ఫెక్టే. ఒక్కొక్క బుద్ధిహీనత వాళ్ళ జీవితాల్లో అంత నష్టం. ఒకవేళ మనం ఆలోచిస్తే మోషే జీవితంలో ఆ చిన్న తప్పిదం లేకుండా ఉంటే ఆయన కనాన్లోకి వెళ్ళిపోయేవాడు, ఆ గొప్ప సమృద్ధిని అంతగా సంతోషంగా అనుభవించేవాడు. దావీదు జీవితంలో ఆ మచ్చ లేకుండా ఉంటే ఆయనలోకి వేరే మనకు తప్పిదం మనకు కనిపించదు. అది లేకుండా ఉంటే ఎంత బాగుండును. కానీ ఆ బుద్ధిహీనత ఆయన్ని కన్నీరు కార్చేదానికి ఎన్ని దినాలు కన్నీరు కార్చాడో, తన కుటుంబం అస్తవ్యస్త పరిస్థితులన్నిటిని బట్టి ఎంతగా కూలిపోయాడో. ఒక్కొక్క బుద్ధిహీనత మనకు వాళ్ళ జీవితాల్లో తీరని నష్టాన్ని కలిగించింది. అప్పుడే దేవుని బిడ్డలు, ఒకసారి నా మాటలు వింటున్న మన జీవితాల్లో ఆ కొంచెం బుద్ధిహీనత, అన్ని బాగానే ఉంటారు, అంత భక్తిగా ఉంటారు, వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, మాట్లాడేస్తా ఉంటారు, అన్ని బాగానే ఉంటుంది, కుటుంబాల్లో ఆ సమాధానానికి అవకాశం ఇవ్వరు. ఒకరు నువ్వంటే నువ్వెంత అని భేదాభిప్రాయం ఉంటుంది. లోకం దృష్టిలో తక్కిటిలో తేలిపోతా ఉంటారు. అన్ని బాగానే ఉంటాయి, భక్తిహీనతలో లోపం. మరి ఏదో లోక సంబంధమైన పనుల్లో మునిగి తేలుతూ ప్రభు విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తా ఉంటుంది. అన్ని బాగానే ఉంటాయి, లోకాశ వాళ్ళకి ఉంటుంది, శరీరాశ ఉంటుంది. మరి వీటన్నిటిని బట్టి ఆ బుద్ధిహీనత వాళ్ళకి తీరని నష్టాన్ని కలిగిస్తానంటుంది. ఆ ప్రియ దేవుని బిడ్డలరా, ఇలా చెప్పుకుంటా ఉంటే మనకు ఎన్నో విషయాల్లో మనం ఒక్కొక్క బుద్ధిహీనత అయినా ఇతను అన్ని చాలా మంచోడు, ఆ ఒక్కటి చేస్తాడంటారు. ఆ ఒక్కటి ఏంది? ఆ బుద్ధిహీనత ఏం చేస్తుంది? ఆ బుద్ధిహీనత త్రాసులో నిన్ను పైకి తేల్చేస్తుంది. నీ బ్రతుకులో నీకు గొప్ప లాభకరం కాకుండా నష్టానికి అది కారణం అవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు? లోకంలో అనేక కోట్ల మంది ఉన్నప్పటికీ దేవుడు ఆయన రక్తం ఇచ్చి మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చి మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అనంటే, మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కదా, కానీ మరి దేనికి పనికిరాదు. మనం లోకానికి ఉప్పు ఎంత ఉపయోగకరము, ఎంత ప్రయోజనకరము. ఉప్పు లేనిదే లోకం ఒక్క క్షణం బ్రతకలేని పరిస్థితి. అయితే అదే ఉప్పు నిస్సారం అయిపోతే పారవేయబడుతుంది, మనుషులు తొక్కబడతారు. కాబట్టి లోకానికి ఉప్పుగా ఉండాల్సిన మన లోకానికి ఉప్పుగా సారవంతంగా ఉన్నామా? సారాన్ని కోల్పోయి నిస్సారంగా ఉంటూ లోకస్తులతో మనకు ఏ తేడా లేకుండా మనం నిష్ప్రయోజనకరమైన క్రైస్తవ జీవితం ఉందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే సారవంతంగా ఉండాలని ప్రభువు మన కోసం ఎంత వెల చెల్లించాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం వెల చెల్లించి ఆయన శరీరాన్ని మన కోసం ఆ శిక్షను అనుభవించాడు. ఆయన అంత వెల చెల్లించబడిన ఈ దేవుని బిడ్డలు ఆ సారవంతంగా ఉండాలని, వాళ్ళ యొక్క ఆ సారవంతమైన స్థితి మిగతా వాళ్ళందరికీ ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తే ఈ రోజు నిష్ప్రయోజనకరమైన జీవితం ఉపయోగకరం అలాని వాళ్ళ తేల్చేస్తున్నారు. అట్లా తేడా లేకుండా పోయింది లోకస్తులకి. మరి దేవుని బిడ్డలకి తేడా లేకుండా ఆయన నామానికి అవమానం తెచ్చేవాళ్ళు అనేకులైతే
ప్రభువులు అన్ని ఆయన కార్యాలన్నీ అనుభవించి అద్భుతాలన్నీ రుచి చూసి తక్కిడిలో తేలిపోయినటువంటి జీవితాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఈ నిష్ప్రయోజకరమైనటువంటి ఉప్పులాగా తయారైపోతున్నారు. ఇంకొక పదం అక్కడ కూడా ఉంటుంది. మీరు 15వ వచనంలో అన్నాడు, మనుష్యులు మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు. లోకానికి వెలుగును గూర్చి చెప్తూ, లోకానికి వెలుగు ఎలా అయ్యాము? మన భక్తిని బట్టో, మనకు యోగ్యతను బట్టో, సమర్థతను బట్టో కాదు, కేవలం ఆయన కృపను బట్టి మనం మన మన పాపాన్ని క్షమించి రక్షించాడు. ఒక వెలుగుగా ఉండాలని. వెలుగు దేనికి సాదృశ్యం? చీకటిలో ఆ వెలుగు ప్రకాశించాలని. ఎంతరైతే చీకటిలో ఉంటున్నారో, పాపములో ఉంటున్నారో, సమస్యల్లో, దుఃఖంలో, వేదనలో, కన్నీటితో ఉన్న వాళ్ళు వెలిగించబడిన మనల్ని చూసి వాళ్ళ ఆ వెలుగు ద్వారా మేలు పొంది ఆకర్షించబడి వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడి మనల్ని వెలుగు సంబంధులుగా చేస్తే, ఈ రోజు అనేకులు ఇక్కడ వాక్యం అంటుంది, మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఎంత ఉండే వారందరికి వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఈరోజు దీపాలన్నీ కూడా కొంచెం కింద పెట్టేసి వాళ్ళే చీకటిగా ఉన్నారు. ప్రభు అయితే వెలిగించాడు. వెలిగించబడిన జీవితాలు చీకటిని కనపరుస్తా ఉన్నాయి. చీకటిలో నిండిపోయింది. కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఈనాడు చీకటితో నిండిపోతే లోకానికి ఏ వెలుగు ఇవ్వగలం? అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మొదటి యోహాను పత్రిక అక్కడ మొదట ఆ వచనాల్లో అక్కడ వాక్యం అంటుంది, ఆ నిజమైన వెలుగు మనల్ని వెలిగించిన తర్వాత మనం వెలుగు సంబంధులుగా ఉంటేనే ఆ యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడుగుతుంది, మనల్ని నీతిమంతులు చేస్తుంది. ఒకవేళ ఆ వెలుగులో మనం కడగబడకుండా లేక కడగబడిన మనం జారిపోయిన అనుభవాల్లో ఉంటే యేసు రక్తం మనల్ని కడగదు, మనం విడిచిపెట్టబడిన గుంపులో ఉంటుంది. ఇది వాక్యం చాలా స్పష్టంగా కేటకేళం చేస్తుంది. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం అంటుంది, 5:10లో ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నీకు ప్రీతికరంగా కాదు, లోక సంబంధంలో నీకు ప్రీతికరంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు గడిపేసాం, వాటిలో మునిగి తేలిపోయాం, అయిపోయింది. ఇక ప్రభు రాకడ సమయమైంది. కాబట్టి నీకు ప్రీతికరమైన దాన్ని పక్కన పెట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగు సంబంధులు, ప్రభువు వెలుగై ఉన్నాడు. మనం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా, ఆయన రాజ్యానికి సంబంధించిన వారంగా మనం వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28-29లో అన్నాడు, మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం నిశ్చలమైన ప్రభు రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉండాల. అలా ఉండేవాళ్ళు, ఆ రాజ్యాన్ని పొంది అలా ఉండేవాళ్ళు, అక్కడ వాక్యం అంటుంది, ఆ కృప కలిగి వినయము భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. దేవునికి ప్రీతికరమైంది. అందుకు మనల్ని ఎన్నుకునింది, అందుకు ఆయన ఏర్పరచుకునింది. అందుకు నీ జీవితంలో నువ్వు నష్టపోయినప్పుడు, బాధ అనుభవిస్తున్నప్పుడు, రోగంలో దుఃఖంలో మునిగి తేలుతున్నప్పుడు లేవనెత్తింది
ఆయనకి ప్రీతికరమైన సేవ చేయాలని. ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దేవుడు వాక్యం యువతి కాలంలో మనతో చాలా చాలా స్పష్టంగా మాట్లాడాడు. మన జీవితాలు ఒకసారి పరిశీలించుకొని ప్రభువుకి ప్రీతికరంగా ఈ చివరి దినాల్లో ఉన్నామా, లేకపోతే లోకానికి ప్రీతిగా బ్రతుకుతున్నాము మనం పరీక్షించుకున్నాము. ప్రభు మనకు సహాయం చేయను కాక. ఆమేన్.